నమస్కారం ఐ డ్రీమ్ ప్రేక్షకులకు స్వాగతం. జనవరి 22వ తారీఖున అయోధ్య రామ మందిర ప్రతిష్టాపన, రాముడి విగ్రహ ప్రతిష్టాపన జరగబోతోంది. ప్రతి భారతీయుడు కూడా సగర్వంగా తలెత్తుకుంటూ వేడుక జరుపుకుంటూ ఉన్నారు. ప్రపంచ దేశాలన్నీ కూడా ఒక్కసారిగా అయోధ్య వైపు తిరిగి చూస్తూ ఉన్నాయి. అయితే ఈ అయోధ్య రామ మందిర వేడుక ఇవాళ మనం అందరం ఇంతలా జరుపుకుంటున్నాము అంటే కరసేవకుల పాత్ర ఎంతో ఉంది అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అయితే ఇవాళ మనతో పాటు ఉన్నారు బొలసాని సత్యనారాయణ గారు. వీరు 1990లో కరసేవకుడుగా ఆ రామ మందిరం మనందరికీ ఇవాళ చేరువవ్వటానికి చేసిన ప్రయత్నంలో వీరు ఒకరు. అయితే వారితో మాట్లాడి ఈ ప్రత్యక్ష సాక్షితో మనం మాట్లాడితేనే అప్పుడు వారు పడ్డ కష్టాలు ఇవన్నీ కూడా మనకి తెలిసొస్తుందని అనుకుంటూ ఈ చిన్న ప్రయత్నం అనేది చేస్తున్నామండి. జై శ్రీరామ్. జై శ్రీరామ్ అమ్మ. జై శ్రీరామ్. అయితే సత్యనారాయణ గారు, ఇప్పుడు ముందుగా మీరు పడ్డ కష్టం గురించి మాట్లాడే కంటే ముందు ఇప్పుడు 22వ తారీఖు జరుగుతున్న ప్రాణ ప్రతిష్ఠ, రాముడికి రాబోతున్న వైభవం గురించి చూస్తూ ఉంటే వింటూ ఉంటే మీకేమనిపిస్తుందండి? ఆ యొక్క వైభవము వర్ణనాతీతం లాగా కొడుతుందమ్మా. నాకు 33 సంవత్సరాల కళ నెరవేరుతుంది కదా, నా హృదయం తవ్వించిపోతుంది. ఆ విధంగా ఉంది. ఇప్పుడు మనకు రాముడికి గుళ్ళు ఎక్కడెక్కడో ఉన్నాయి, అంతటా అన్ని ఊళ్ళలో ఉన్నాయి. కానీ రాముడికి ప్రత్యేకంగా మనం కట్టుకుంటలేము. ఉన్న గుడిని మన దాని మీద పోయిన దాన్ని మనం సాధించుకొని మనం చేసాము. మనకు ఇక దేశానికి ఒక గుర్తింపు, మనకు గుర్తింపు కాదు అది. మనం రాముడు కావాలని కాదు, రాముడు అందరి దేవుడు కాబట్టి దేశాలు కూడా రాముని ఆదర్శాన్ని కోరుకుంటున్నాయి. ఆ విధంగానే నా కళ నెరవేరుతుంది అనేది మాత్రం నాకు ప్రతిగా ఉజ్వలిస్తుందండి. నా హృదయం మాత్రం ద్రవించిపోయి, మొన్న శశిధర్ గారు మాట్లాడినప్పుడు కూడా ఎప్పుడు మాట్లాడదాం అసలు నాకు ఏంటి చెప్పుకోవాలా అనే ఉద్దేశంతో మీకు చెప్పడం జరిగిందండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు మాట్లాడుతుంటేనే అర్థమైపోతుంది మీరు ఎంత ఆనందంగా ఉన్నారు, ఎంత ఉత్సాహం మీలో నుంచి అట్లా పొంగి పొరలిపోతోందనే చెప్పాలి. అయితే కరసేవకులు చేసిన సేవ నమస్కారం పెట్టినా తక్కువే, ఎన్నిసార్లు ధన్యవాదాలు చెప్పినా తక్కువే అండి. 1990లో మీరు కరసేవకుడిగా అక్కడికి వెళ్ళారు, ప్రత్యక్ష సాక్షి, 15 రోజులు జైల్లో కూడా ఉన్నారని చెప్పారు కదండి. అప్పుడు సర్టిఫికెట్ కూడా ఉంది మనకి, అరెస్ట్ అయినట్టుగా సర్టిఫికెట్ కూడా ఇదే సర్టిఫికెట్ ఇచ్చారు. మేము ఎందుకో కష్టపడి మేము అయిన ఫలితం మాకు ఎట్లనండి, మాకు ఏ విధంగానైనా మేము చేయాలి అనే ఉద్దేశంతో ఆ జైలర్ గారితో మాట్లాడి రిక్వెస్ట్ చేసుకొని, అక్కడ ఉన్న పోలీసు వాళ్ళను రిక్వెస్ట్ చేసుకొని మాకు ఈ ప్రింటింగ్ సామాన్ అక్కడ వాళ్ళకు దండం పెట్టుకోవాలమ్మా. మేమైతే ఈ విధంగా మాకు అందించారంటే జైల్లో పడ్డవాడికి ఏదేదో చేసే వాళ్ళు మేము చేసేది మా బాధల్ని గమనించి, దేవుడి మీద భక్తిని గమనించి వాళ్ళు ఎంతో సహకరించి మాకు 256 పేపర్లు మాకు ప్రింట్ చేసి మీ పేర్లు రాసుకోమని చెప్పేసి హిందీలో రాసుకున్నాం. మేము వీటిని ప్రమాణపత్రం అని హిందీలో వచ్చింది కాబట్టి దాన్ని కూడా నేను హిందీలో ఉటంకించుకున్నాను. ఈ విధంగా జరిగిందమ్మా. ఇన్ని 15 రోజులు చేస్తా కూడా మేము ఎప్పుడు రామనామం వదలలేదు, రాముని భజన వదలలేదు. RSS మా కార్యక్రమంలో కూడా ఉదయం లేచి నేను కాలకృత్యాల తదుపరి మనం చేసేది ఏ భజన అయినా సరే, దేవుడి భజన, శివుడి భజన, దేవుడి భజన, అందులో రామ భజన ఎక్కువ. రామ భజన చేస్తూ మేము 15 రోజులు అనుభవించిన దాంట్లో 8వ నాడు 9వ నాడు మేము ఇట్లా యజ్ఞం చేసుకుంటామని చెప్తే కూడా ఆ జైలర్ గారు మాకు పర్మిషన్ ఇచ్చారండి. యజ్ఞం చేసుకున్నారు 250 మంది మనం అక్కడ కూర్చొని యజ్ఞం చేసుకున్నాం. ఆ యజ్ఞ క్రతువుకు కావాల్సిన ఐటమ్స్ అన్ని కూడా, అన్ని వస్తువులు, దానికి యజ్ఞంలో ఎన్ని పడతాయి అన్ని జైలర్ గారు వాళ్ళు సొంత డబ్బులు కూడా కల్పించారు మాకు. ఆ డబ్బులతోనే మేము యజ్ఞం చేసుకోగలిగినాము. ఈ మామూలుగా జైల్లోకి మనుషులు రావడానికే కష్టము. యజ్ఞం అయిపోయే ముందర రాముడి పటం అల్లల్లాడిపోయిందండి. ఇట్లా 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 గాలి వస్తే కనుక ఎంత తుఫాన్గా ఏ విధంగా గాలి వస్తే వణుకుద్దో ఒకటి నిదర్శనం మాకు తగిలింది ఆ రోజు. ఆ తర్వాత అయిపోయినాక పూర్ణాహుతి ఇచ్చేసి మేము జరుగుతుంటే ఒక లావుడి కోతి అండి, ఎంత లావు కోతిని అయితే ఇప్పటిదాకా చూడలేదండి. ఆ లావుడి కోతి వచ్చి రాముడి కాడ ఇట్లా దండం పెట్టేసి వెళ్ళిపోయింది. అసలు జైలుకు మొత్తం తీగలు ఉంటాయి, ఎలక్ట్రిక్ ఉంటుంది, షాటింగ్ ఉంటుంది. అసలు జైల్లోకి ఎట్లా వచ్చిందన్న మాకు అర్థం కాలేదమ్మా. ఆ విధంగా ఆ కోతి వచ్చి రాముడి కాడిని పట్టణం చూసుకొని దండం పెట్టుకొని మళ్ళీ వెళ్ళిపోయింది. ఎక్కడ చేస్తే ప్రత్యక్షంగా కోతి వచ్చిందా? కోతి వచ్చి నేను చూశానమ్మా. నేను చూసి అరే ఎన్ని కోతులు అంటే ఎక్కడ చూస్తే ఎక్కడ లేవు మళ్ళీ కోతులు. ఆ కోతి రావటానికైతే స్థలం లేదు, చుట్టూ అసలు జైల్లోనండి. జైల్లో మొత్తం చుట్టూ ప్రహారీ మీద ఇనుపతి మన కరెంటు తీగలు ఉంటాయి, షాటింగ్ ఉంటుంది. అది ఆ విధంగా ఎట్లా వచ్చిందో మాకే
అవి మనం ఎవరు కూడా ఆ పోలీసు వాళ్ళు కానీ వాళ్ళు కూడా అరే ఎన్నడు రాని కోతి ఎట్లా వచ్చింది అని చెప్పేసి అంత ఆప్షన్లో పడిపోయాం మేము కూడా. అలా జరిగిందండి. ఆ దేవుడి దయ మాకు వచ్చేసింది. ఆ తర్వాత వారం రోజులకి మమ్మల్ని రోజు పెండింగ్ చేసుకుంటూ 16 నాడు మమ్మల్ని 15 నాడు వదిలిపెట్టారు. వదిలిపెట్టినా మేము పోయేది లేదండి. ఎట్టి పరిస్థితుల్లో మేము రాముని దర్శనం చేసుకునే పోతాం. అంటే అప్పుడు జైలర్ గారు మాకు ఈ సర్టిఫికెట్లు ఇచ్చి వీరందరూ ఇంటికి చేరేదాకా మీకు టికెట్ లేదు, ఇది మాకు బై పాస్గా పనికొచ్చింది మాకు ఇది. ఈ విధంగా ఇది తీసుకొని వచ్చేసి మేము 256 మంది మేము ఉన్న జైల్లోనే మేము అందరికి ఉన్నాయి. ఇవి విహెచ్పి వాళ్ళు ప్రయత్నం చేస్తే మన శశిధర్ సార్ వాళ్ళు ధైర్యం చేసేసి వాళ్ళు కనుక ప్రయత్నం చేస్తే నాలాంటి వాళ్ళు దేవుడి దగ్గరికి వెళ్ళిపోయిన వాళ్ళు పోయినరు, పోని వాళ్ళు నాలాంటి వాళ్ళు దొరుకుతారమ్మా. ఇంకా అయితే సత్యనారాయణ గారు, మీరు రిటర్న్ ఎప్పుడైతే అయోధ్య నుంచి తిరిగి వచ్చారో ఆ టైంలో ఈ కరపత్రాన్ని మీరు చూపించి, ప్రమాణ పత్రాన్ని చూపించి మీరు టికెట్ లేకుండా ఇంటికి వచ్చారు. మీరు వెళ్ళేటప్పుడు ఆర్థిక పరంగా సాయం కానీ ఆర్థిక పరంగా స్తోమత ఉండిందా అండి మీరు అక్కడికి వెళ్ళటానికి? లేదు లేదు, మాకు ఆర్థిక పరిస్థితి చాలా తక్కువ. ఆర్థిక పరిస్థితిలో కూడా మేము నివాళి పట్టుకొని ఇల్లు తిరిగాము. ఎంతమంది వెళ్ళారండి? 250 మంది. 256 మంది మన తెలంగాణ నుంచి, తెలంగాణ నుంచి 656 మంది మేము అక్కడ గ్యాదర్ అయ్యాం. ఓకే. అయి మన ఇప్పుడు సికింద్రాబాద్ ఢిల్లీ ట్రైన్ ఉంటది, అక్కడ 656 మంది వెళ్ళిపోయాను. మధ్యలో సగం ఒక దగ్గర సగం దగ్గర అయిపోయాను. మేము 256 మంది మాత్రం మమ్మల్ని వెళ్ళి తీసుకుపోయి ఒక జైలు దగ్గర వేసేసారు. మేము అరెస్ట్ అయినప్పుడు భాగాలు చేసుకోరు, వాళ్ళందరూ పట్టం కదా, సర్వీసులలో తీసుకుపోయినప్పుడు మా 256 మంది మాత్రం ఒక దగ్గరికి పోయినాం. అప్పుడు రైల్వే స్టేషన్ మాత్రము మొత్తము మేము అంటే వయసులో ఉన్న వాళ్ళం 5 మంది ఒక దగ్గర కూర్చుంటే వాళ్ళకి అనుమానాలు వచ్చింది బాగా. ఏంది ములాయం సింగ్ ఏమో కాకిని కూడా రాని అని చెప్పిండు, ఇక్కడి నుంచి వీళ్ళందరూ ఇట్లా వెళ్ళిండ్రు, ఏంది ఇది అని చెప్పేసి పోలీసు వాళ్ళకి నానుడి వాళ్ళకి అనుమానం వచ్చేసేసి మమ్మల్ని తీసేసరికి మా దగ్గర మొత్తం RSS దానికి సంబంధించిన వస్త్రాలు ఇవన్నీ పెట్టుకోండి. ఎమ్మటే వాళ్ళు ఎప్పుడైతే అరెస్ట్ చేయబోయినరో మేము అందరం లేచి మా బ్యాగులలో ఉన్నాయి తీసి కాషాయ కండువాలు నెక్కర్లు మేము టోపీలు ధరించి జై శ్రీరామ్ అని మొత్తం సరికి 5 నిమిషాలలో మన కాశీ రైల్వే స్టేషను కాషాయ వర్ణం అయిపోయిందని దైవిక జాగరణ వాళ్ళు రాశారు. దైవిక జాగరణ అదొకటి. ఆజు మన దగ్గర ఇండియా మన తెలంగాణలో ఈనాడు పేపరు, ఆంధ్రప్రదేశ్ పేపర్ ఎట్లను అక్కడ దైనిక జాగరణ, ఆజు పేపర్ అట్లా వాళ్ళు రాశారండి. 5 నిమిషాలలో రామమయం అయిపోయింది, రైల్వే స్టేషన్ మొత్తం రామాలయం లాగా మారిపోయింది అని చెప్పేసి ఆ రోజు రాశారమ్మ. నాకు ధన్యం అనిపించింది. అప్పటికి కూడా అట్లా చేసేసి శివుడి దేవాళ్ళు అరెస్ట్ అయినా కానీ మేము హాయిగా పోయాము. లాఠీ దెబ్బలో ఏదో తప్పించుకొనైనా పోయి ఆ రాముణ్ణి ద్వారం ముందే దర్శించుకోవడం జరిగింది. అప్పటికి తాళాలు వేయించారు. 1989 నుంచే తాళాలు వేయించారు. అప్పటికే తాళాలు ఉన్నాయి. మన కొట్లాట 53 సంవత్సరాలది నాకు తెలిసి. అంతకుముందు 500 సంవత్సరాల నుంచి ఉంది, కానీ నాకు తెలిసి మాత్రం అంత ఎక్కువ మన వయసులో లేము కాబట్టి మనం తెలిసినాక నాకు మాత్రం 50 సంవత్సరాల నుంచి బాగా తెలుసు. ఈ 40 సంవత్సరాల 33 సంవత్సరాలు అయితే నేను అనుభవించింది ఇదేమ్మా. ఈ విధంగా పోయి చేసుకొని రావడం జరిగింది. అయితే సత్యనారాయణ గారు, అయోధ్యకి 1990లో అడుగు పెట్టడం అంటే అప్పుడు జరుగుతున్న గొడవల్లో, అప్పుడు జరుగుతున్న ఈ లాఠీ చార్జీలు, కాల్పులు, రైలుని కాల్చేశారు, ఇలాంటివి చాలా జరిగాయండి. అంటే ప్రాణాలతో తిరిగి ఇంటికి వస్తామా లేమా కూడా తెలియదు. అంటే మీరు వేసిన అడుగు చాలా పెద్ద అడుగు, చాలా గుండె నిబ్బరం చేసుకోను, ధైర్యం చేసుకోను వెళ్ళారు కదండి. కుటుంబం గురించి ఆలోచించారా? అసలు కుటుంబం వైపు నుంచి మీకు ఎలాంటి సపోర్ట్ ఉండిందండి? కుటుంబం గురించి అంటే మేము అన్నదమ్ముల దాంతో విడిపోయిన అమ్మ మంచి, మా అమ్మ రామ భక్తురాలు. పోనాయన నేను మా అమ్మ ఆశీర్వదించింది, కానీ నేను వేడికి పోతున్నాం అంటే ఎక్కడికే దగ్గరికే పోతాం, వస్తాం, మళ్ళీ వస్తాం కదా, 2వ నాడు ఎల్లుండే వస్తాం అని చెప్పుకొని బయలుదేరినాం. కానీ ఈ విధంగా జరుగుద్ది అనేది మనం కూడా కళలో కూడా కనుక్కోవాలి. ఏ రామ అయోధ్యకి వెళ్తున్నట్టు, అయోధ్యకు వెళ్తాము అని తర్వాత కూడా తెలిసి వచ్చింది. మొట్టమొదలైతే ఇది ఏందో 2 రోజులు 3 రోజులు ఏదో చేసుకొని మనం రాముని కాడి కదా పోయేదంటే మేము ఎట్లా అంటే అప్పట్లో దేవుడికి యాదగిరిగుట్టకు తిరుపతికి అట్లా పోతుంటే వస్తుంటాం కదా, అదే ఉద్దేశంలో ఉన్నాము. కానీ ఈ కొట్లాటాలనే ఉద్దేశంలో చాలా మందికి తెలియదు. కొంతమందికి తెలుసు అనుకోండి, ఇది అక్కడ జరుగుతుందో ఏమవుతుందో ఏమో తెలియదు, కానీ నాలాంటి వారికి అయితే కొంతమందికి తెలుసు. అది ఆ విధంగా జరిగింది. ఏది జరిగినా నాకు మాత్రము మంచి జరిగింది. నాకు పోయొచ్చిన తర్వాతనే నాకు ఉద్యోగం వచ్చిందమ్మా. అయోధ్య దర్శనం, రాముడి దర్శనం తరువాత నాకు
1990లో నేను పోయాను. ఒక 2 సంవత్సరాలు కష్టపడ్డాను. అంతే అప్పుడు నాకు 93లో పర్మనెంట్ ఉద్యోగం వచ్చేసింది. సెరికల్చర్ డిపార్ట్మెంట్‌లో ఓకే. టెక్నికల్ అసిస్టెంట్‌గా. వావ్! హ్మ్. ఆ తర్వాత మళ్ళీ మండలం మారటము, ప్రభుత్వాలు మారటము, సెక్రటరీలను పంచాయతీ సెక్రటరీ వ్యవస్థను తీసుకురావటము, హ్మ్. మ్యాన్ పవర్ పూల్ కింద అదర్ డిపార్ట్మెంట్‌లో అందరిని మార్చారు. హ్మ్. నన్ను కూడా పంచాయతీ రాజ్ డిపార్ట్మెంట్‌లోకి మార్చారు. ఓకే. పంచాయతీ రాజ్ డిపార్ట్మెంట్‌లో ఒక 17 సంవత్సరాలు పనిచేసి 1990లో మొన్న 2019లో రిటైర్ అయ్యానమ్మా. హ్మ్. అప్పటి నుంచి కూడా మాకు ఎప్పుడు ఇంకా ఈ వయసు రీత్యా కూడా మనం దేవుడి జపం చేసుకోవడమే మాకు ఆలోచన ఎక్కువ. హ్మ్. ఇప్పుడు మా సొంత ఊళ్ళో కూడా అమ్మవారి గుడి, కనకదుర్గ అమ్మవారి గుడి కట్టిస్తున్నాం. అందులో ఒక మెంబర్‌ను హ్మ్. నేను కూడా. మా దగ్గర షిరిడి సాయిబాబా ఆలయం కూడా కట్టించాము. అందులో మెంబర్‌ను. హ్మ్. బిడ్డనిచ్చిన అత్తగారు ఊరు హ్మ్. అందుగుల. అక్కడ కూడా గోదాదేవి సహిత రంగనాథ స్వామి. హ్మ్. నిన్నటి రోజు కూడా కళ్యాణంలో పాల్గొని వచ్చేసామమ్మ. అది మనకు దైవ ప్రార్థన, దైవ కృప వల్ల నేను రాముడి దయతోటి జీవించి ఉండటం, నా రాముడిని చూసుకుంటున్నా అనే ఆహ్లాదం మాత్రం ఇప్పటికీ నా హృదయం నిండా ఉందమ్మా. హ్మ్. అయితే సత్యనారాయణ గారు అమ్మా. ఎన్నో వ్యయ ప్రయాసలు కోర్చి ఆ. ఆ రోజు కరసేవకులు ఎందరో ప్రాణత్యాగాలు చేసిన వాళ్ళు ఉన్నారు. మీలాగా ఎన్నో సాక్రిఫైసెస్ చేసిన వాళ్ళు ఉన్నారు. 15 రోజుల పాటు జైల్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరి కృషి వల్లనే ఇవాళ అయోధ్యకి ఈ వైభవం వచ్చిందండి. అవును. కానీ దీని మీద కమెంట్స్ పాస్ ఆన్ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. అయోధ్యకి ఎందుకు ఇంత డబ్బులు వెచ్చిచ్చేస్తూ ఉన్నారు? ఇప్పటి వారికి కొందరికి తెలిసో తెలియకో అయోధ్యకి అంతంత డబ్బులు అవసరమా? దీని బదులు విద్యా సంస్థలు కట్టొచ్చు కదా! అనే వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం ఏంటండి? అమ్మ, ఇది అనుకోవాలంటే ఒక మూర్ఖత్వం లాగానే ఉంటుంది. హ్మ్. కానీ ఎవరి దేవుడు వారికి. మనం ఉన్న హిందూ సమాజంలో హిందూ అన్నట్టుగా ఉన్న సమాజము, ఏ సమాజాన్ని అన్యమతాన్ని ఎవరిని కూడా ఒక మతాన్ని మనం ఒకరిని ఏమనుకుంటలేము. వీరెవరో రాక్షస జాతి. అప్పుడు రాముడు బయటికి వెళ్ళినంటే రాక్షస జాతి ఉండబట్టే రాముడు కూడా తెలిసి వచ్చింది మనందరికీ. ఇలాంటి చిన్న చిన్న రాక్షసులు లాంటి వాళ్ళు వీళ్ళు. వీళ్ళకు కూడా తొందరలో వీళ్ళకు మా అనుభూతి కలుగుద్ది అని చెప్పేసి నేను దేవుడిని వీళ్ళకు మంచి బుద్ధి ఇవ్వాలని చెప్పి కూడా కోరుకుంటున్నాను. మనకు గోవులైనా దేవుడైనా సమాజంలో అందరికీ అన్నిటికీ గోవులు పనికొచ్చేది. రాముడు దేవుడు, వాళ్ళకి ఇంకొకరికి ఇంకొక విధంగా అల్లా దేవుడు, ఇంకొకరికి క్రీస్తు దేవుడు. ఎవరి దేవుడు మనం ఎవరిని అన్నప్పుడు వాళ్ళు హిందూ సమాజాన్ని వేలు పెట్టడం మంచిది కాదమ్మా. వాళ్ళ సమాజం మనం ఏమంటలేము కదా, ఎవరిని ఏమంటలేరు. కానప్పుడు ఎందుకు ఈ విధానం తీసుకుంటున్నారో అది అర్థం కాదు. మూర్ఖత్వం అది. ఆ మూర్ఖత్వంతో అలా ఉంది. కానీ అది అందరికీ ఉండే దేవుడు అంతే. రామరాజ్య పాలనలో ప్రతి ఒక్కళ్ళు సుభిక్షంగా ఉన్నారు అంటారండి. అవునమ్మా. ఇక్కడ రామరాజ్య పాలనలో హిందువుల, క్రైస్తవుల, లేకపోతే ముస్లిమాన్ల అన్నది పక్కన పెడితే రామరాజ్యంలో ప్రతి ఒక్కరూ సుభిక్షంగా ఉన్నారు అనే పాయింట్ గురించి మాట్లాడినట్లయితే ఇప్పుడు రామరాజ్య వైభవం మళ్ళీ వస్తే బాగుంటుంది అంటున్నారు కదా. ఈ అయోధ్యని ప్రతి ఒక్కళ్ళు మనసుకి హత్తుకునేలాగా తీసుకుంటే బాగుంటది అనేది నా పర్సనల్ ఒపీనియన్, నా అభిలాష అండి. కానీ హిందువులకే సొంతం అని వారిస్తున్న ఇంకొందరికి మీరిచ్చే సమాధానం అండి? ఇది ఒక హిందువులకు, ముస్లింలకు, సిక్కులకు అనేది కాదండి. ఇది దేశం మొత్తం, యావత్ దేశం, మన భారతదేశమే కాకుండా ఇతర దేశాలు కూడా అనుగ్రహిస్తున్నారు. మన యొక్క సంస్కృతి అలాంటిది. విష సంస్కృతి లేదు మన హిందూ సమాజంలో, విష సంస్కృతి లేదు. కాకపోతే మీరు మూర్ఖత్వాన్ని ఎవరైతే ఉన్నారో వాళ్ళు మూర్ఖత్వాన్ని వదులుకుంటే ఇది అందరికీ రామరాజ్యం అవుతుంది. రామరాజ్యం ఎవరికైనా తమ్ముడు చేయలే. ఆయన అన్నదమ్ములతో ఉన్నాడు, తల్లిదండ్రులతోటి ఉన్నాడు, తండ్రి మాటకు పాటుపడ్డాడు, ఎన్నో వేస ప్రయాసాలకు వచ్చిండు. ఆయన చెప్పింది ఏంది, మనకు ఈ విధంగా నేను అనుభవించిన కాబట్టి ఈ విధంగా ఉంటే మీరు బాగుంటుందని చెప్పి ఇది అందరికీ పనికొచ్చే సమాజం అమ్మ. ఒక్క వీడికి కాదు, అందరికీ పనికొచ్చే సమాజం ఇది. అయితే సత్యనారాయణ గారు మీరు అన్నారండి, అయోధ్య నుంచి తిరిగి ఇంటికి వస్తున్న టైంలో ఈ ప్రమాణ పత్రం ఏదైతే ఉందో అది చూపించినట్లయితే టికెట్స్ కూడా మీరు పెట్టుకోవాల్సిన అవసరం లేదని అన్నారు కదా. మరి వెళ్ళేటప్పుడు మీకు కావాల్సిన ఖర్చులకి కానీ ఇలాంటి వాటికి కానీ మీరు ఎలా సమకూర్చుకున్నారండి? మేము వెళ్ళేటప్పుడు అండి ఒక 10-12 రోజుల నుంచి మేము ఒక ప్లాన్ మీద మన దగ్గర డబ్బు లేదు కదా, ఎలా పోదామనే ఉద్దేశంతో మేము రామభజన చేసుకునే వాళ్ళం. రామభజన చేస్తూ ప్రతి ఇంటి గడప కూడా అందరికీ అమ్మ మేము ఇట్లా రాముడి కాడికి వెళ్తాము, ఇట్లా పోతాము అని చెప్పేసి అమ్మ వాళ్ళని అందరినీ కూడా చెప్పుకొని ఒక పొద్దుకంగా చెప్పేది. అంటే సాయంత్రం పూట అందరికి చెప్పేది, ఉదయం లేసే ఇళ్ళకి పోయేది. వాళ్ళు కూడా మాకు హారతులు పట్టి మా యొక్క హారతిలో వాళ్ళకు చేతనైన సహాయంతో మమ్మల్ని పంపించారమ్మా. నాకై నేను ఒక 875 రూపాయలు
నేను ఒనగూర్చుకోగలిగిన 875 దూరం కూర్చుకొని 250 రూపాయలు టికెట్కు ఇచ్చుకొని మిగతా డబ్బులు కూడా విఐపి అంటే మా ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో మేము అందరం కూడా అందరి దగ్గర మాకు హుండి పెట్టేలాగా డబ్బు అవి ఉండేది, అందరం కూడా సమకూర్చుకొని అక్కడికి మళ్ళీ వచ్చేటప్పుడు పోయేటప్పుడు ఖర్చులు అని చెప్పేసి పెద్దవాళ్ళ దగ్గర పెట్టాము. ఆ విధంగా దేవుడి దయ వల్ల పోగలిగినాం అమ్మ. అయితే సత్యనారాయణ గారు, అయోధ్యకి ఇలాంటి 1990లో మీరు అక్కడ అడుగు పెట్టారు అంటే తిరిగి ఎలా వస్తామా రామా అని కూడా తెలియని పరిస్థితి అండి అప్పుడు జరుగుతున్న ఉద్యమాల్లో. అలాంటి టైంలో ఎలా ధైర్యం చేశారండి? మీ ఇంట్లో వాళ్ళందరూ సపోర్ట్ చేశారా లేదా? అప్పుడు మీకు పిల్లలు ఎంత వయసు ఉండింది? అలా ఎలా వదిలేసి వెళ్ళారు పిల్లల్ని? నాకు 27వ సంవత్సరం అమ్మ. నాకు 6 నెలల బాబుని వదిలిపెట్టేసి ఒక పాప ఒక బాబు. అప్పటికి 6 నెలల బాబు, ఒక పాప 2 ఏళ్ళ అమ్మాయి. పాపకి 2 ఏళ్ళు, పాపకి 2 ఏళ్ళు, బాబుకి 6వ మాసం. 6వ మాసం చంటి పిల్లాడు. అయితే మేము ఎట్టి పరిస్థితుల్లో రాముని చూసుకోలేని దృక్పథం తప్ప ఇంటి మీద ధ్యాస లేదు మనకు. ఇటు ఆడు పోయినాక వస్తామా రామా అనేది కాకుండా రాకున్నా ఏం లేదు అనే సాక్రిఫైస్ తోటే వెళ్ళాం. మేము రాకున్నా ఏం లేదు అనే సాక్రిఫైస్ తోటే మేము వెళ్ళాము. దేవుడి బాగుంది కాబట్టి మళ్ళీ రాగలిగాం. రామయ్య కృప, రామయ్య కృప, అంతా రామయ్య కృప, అంతా రామమయం. మీలాంటి కరసేవకులకి భాగ్యనగరం నుంచి అయోధ్య చేరుకోవటానికి కానీ అక్కడ దర్శనం ఏర్పాట్లు కానీ మీలాంటి వారికి ఎలా కల్పిస్తున్నారు అనే అంశాన్ని ఒక్కసారి మన విహెచ్పి స్టేట్ జాయింట్ సెక్రటరీ అయినటువంటి శశిధర్ గారికి కాల్ చేసి కనుక్కుందామండి. మంచిది. ఓకే. జై శ్రీరామ్ శశిధర్ గారు. జై శ్రీరామ్. శశిధర్ గారు ఎలా ఉన్నారండి? అంత బాగండి. ఓకే అండి. అయితే మొన్న మనం ఐ డ్రీమ్లో ఒక వీడియో చేశాం కదండి, అయోధ్య గురించి, అయోధ్య వైభవం గురించి, 22వ తారీఖు జరుగుతున్న ప్రాణ ప్రతిష్ఠ గురించి. ఇది మన ఐ డ్రీమ్లో టెలికాస్ట్ అయిన వీడియో చూసి ఒక కరసేవకులు మనల్ని అప్రోచ్ అయ్యారండి. వాళ్ళకి అయోధ్య రామ దర్శనం విహెచ్పి తరపున ఎలా అందించనున్నారు, ఎలాంటి సదుపాయాలు వారికి అందిస్తున్నారు, తెలంగాణ కరసేవకులు కనుక అయోధ్యకి వెళ్ళాలి అంటే ఎప్పుడు వెళ్ళనున్నారు, ఇలాంటి విషయాలన్నీ మీరు మా స్టూడియో తరపున తెలియజేస్తారని అనుకుంటున్నానండి. అంతకంటే ముందు 1990లో కరసేవకు వెళ్ళినటువంటి సత్యనారాయణ గారు ఇవాళ మన స్టూడియోలో ఉన్నారండి. వారితో కూడా మీరు వారు కూడా మీతో మాట్లాడాలి అనుకుంటున్నారండి. ఒకసారి మాట్లాడగలరా అండి? జై శ్రీరామ్ సత్యనారాయణ గారు. జై శ్రీరామ్ అన్నగారు. జై శ్రీరామ్. 1990లోనండి నాకు అప్పటికి మా కుమారుడు 6 నెలల బాబేనండి. నేను శివాజీ సేన నుంచి ఆర్ఎస్ఎస్లో శివాజీ సేన తరఫున నేను ఇల్లు కూడా మనం ఎక్కడ భిక్షపాత్ర పట్టుకొని అయోధ్య రాముణ్ణి చూడాలనే ఉద్దేశంతో మన కృషితో ఏ విధంగానైనా మనం మన రామాలయం నిర్మించుకోవాలి, రామాలయంకి మనకు చెందాలి అనే ఉద్దేశాల మీద కూడా ఆర్ఎస్ఎస్ వాళ్ళకుంటి ఆలే నరేంద్ర ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో 656 మంది వెళ్ళామండి. మనము 656 మంది వెళ్తున్నప్పుడు కూడా మామకి ఎన్నో వ్యయ ప్రయాసాలు. అప్పటికి మాకు డబ్బులు లేకుంటే ఇంటర్లో చందా అడుక్కొని పోయాము. టికెట్ కట్టుకున్నాం, ఒకటే టికెట్. మిగతా డబ్బులు కూడా ఇంకా మన దగ్గర ఏమంత ఇదిగా లేవు. అయినా కానీ అంతా దేవుడి దయ అన్నట్టుగా పోయాము. పోయినాక కూడా మమ్మల్ని వాళ్ళకి ఏ విధంగా ఎటు తెలిసిందో ఏమో కానీ మేము కాశీకి పోయే లోపే మాకు ఇటార్సీ దగ్గర ఏమో మమ్మల్ని అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసేసి మమ్మల్ని అక్కడికి 200 కిలోమీటర్లు 300 కిలోమీటర్లు, అది ఎక్కడ మనకు అసలు తెలంగాణ తప్ప నాకు ఈ రాష్ట్రం తెలియదండి అప్పట్లో. అక్కడ తీసుకుపోయి ఒక 2 మార్గాలు తప్పించేసేసి ఒక కాలేజీలో ఉంచారు. ఆ కాలేజీలో 1 గంట 2 గంటలలో మా దగ్గర వసతి లేదు అని చెప్పేసి ఏదో తెలుసుకొని లేదని చెప్పేసి మిర్జాపూర్ సెంట్రల్ జైలుకు తీసుకెళ్లారండి. మిర్జాపూర్ సెంట్రల్ జైల్లో మేము అరెస్ట్ కాబడ్డాం. అంటే ఆ రోజు అంటే సార్ సురేఖ గారు కరసేవకులు పడ్డటువంటి కష్టాలు, అవునండి, వాళ్ళు చేసినటువంటి త్యాగాలు, వీరోచితమైనటువంటి పోరాటాలు, ఒక్కొక్క గాథ ఇంటుంటే అసలు మనకు కన్నపొంటి నీళ్ళాగవు. అవునండి. అంటే అంతటి త్యాగం అంటే పోతప్పుడు తెలుసు, వీర తిలకాలు దిద్ది పంపినరు, కొడుకు పోతుంటే తల్లి
భర్త పోతుంటే భార్య వీర తిలకాలు దిద్ది అయోధ్యలో రామజన్మ భూమి మందిరం నిర్మాణం కోసం కరసేవకు పోతున్నామంటే గ్రామాల నుంచి తల్లులు అమ్మలు వీర తిలకాలు దిద్ది పంపినటువంటి యోధుల యొక్క పోరాట ఫలితం ఇవాళ మనము అయోధ్యలో భవ్య రామ మందిర నిర్మాణం యొక్క కళ సాకారం చేసుకుంటున్నాం. అవునండి. 500 సంవత్సరాలు పోరాటాలు ఇవి. అవునండి. 4.5 లక్షల మంది రామభక్తుల యొక్క బలిదానాలు. అవును. 1990 లోపట కాకిని కూడా రాలనీయనని ఛాలెంజ్ చేసింది ములాయం సింగ్ యాదవ్. దాదాపు 200 కిలోమీటర్ల నుంచి ముళ్ళ కంచెలు, 3 భద్రతా వలయాలు అయినా కరసేవకులను అవన్నీ కూడా ఏవి ఆపలేకపోయినాయి. అవునండి. రామ మందిరం నిర్మించుకోవాలనుకున్నటువంటి లక్ష్యం ముందర అవన్నీ పటాపంచలైపోయినాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలు, తెలంగాణ నుంచి, ఆనాడు హైదరాబాద్ నుంచి, భాగ్యనగరం నుంచి వెళ్ళినటువంటి కరసేవకులు చాలా మంది అప్పుడప్పుడే కొత్తగా పెళ్ళైనటువంటి వాళ్ళు కూడా వెళ్ళిండ్రు. అవునండి. తర్వాత చిన్న పిల్లలను, చంటి పిల్లలను ఇంట్లో వదిలిపెట్టి వెళ్ళిండ్రు. ఇప్పుడు మన సత్యనారాయణ గారు కూడా 6 నెలల చంటి బిడ్డని ఇంట్లో వదిలి వెళ్ళారటండి. ఎక్కడ ఉన్నారో తెలియదు. ఇప్పటిలాగా కమ్యూనికేషన్ లేదు, నెట్వర్క్ లేదు, మొబైల్ నెట్వర్క్ లేదు, ఫోన్ కనెక్షన్ లేదు. అసలు మొత్తం కూడా అడవులు, దారి తెలియదు. ఏ దారిలో ఊర్లు పాపం ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలు కూడా ఆకలి ఇంత పెట్టింది తిని ఈ దారి అయోధ్యకు ఈ దారి పోతుందంటే ఆ దారి పొడవునా నడుచుకుంటూ పోయి వాళ్ళు చేసినటువంటి త్యాగాలు ఏవైతే ఉన్నాయో ఆ త్యాగాలు చరిత్రలో సువర్ణాక్షరాలతోటి లిఖించేటువంటి చరిత్ర అది. అవునండి. కేవలం మందిరం కోసం కేవలం ఒక మందిరం కోసం కాదు, ఈ దేశం యొక్క పౌరుషాన్ని మళ్ళీ నిలబెట్టడం కోసం, ఈ జాతి యొక్క గౌరవాన్ని మళ్ళీ తిరిగి పునఃప్రతిష్టాపన చేయడం కోసం, ఈ జాతి యొక్క స్వాభిమానాన్ని మళ్ళీ తిరిగి పునఃప్రతిష్టాపన చేయడం కోసం, భారతీయ ఆత్మను మళ్ళీ పునఃప్రతిష్టాపన చేయడం కోసం కరసేవకులు చేసినటువంటి త్యాగాలకు మనం ఎంత చెప్పినా, ఎంత వారి త్యాగాలను ఎంత స్మరించుకున్నా మనకు తక్కువే. అవునండి. అటువంటి వీరోచితమైనటువంటి గాథలు మేము చూస్తున్నాం. ఒక్కొక్క కరసేవకుని కుటుంబాలకి ఈ మధ్యన మేము కూడా వెళ్ళి వస్తున్నాము. ఒక్కొక్కరి ఇంట్లో ఆనాటి జ్ఞాపకాలను ఇప్పటి కూడా నెమరేసుకుంటూ వాళ్ళ భావోద్వేగం ఏదైతే ఉందో, అసలు ఇప్పుడు నేను మాట్లాడుతుంటే నాకు కూడా ఆ బాధ మీ గొంతులో కనిపిస్తోందండి. అంటే ఆ రకమైనటువంటి ఒక త్యాగాలు ఇవాళ ఈ జాతి చేసింది. దాని కారణంగా ఇవాళ మనం రామ మందిరం చూడగలుగుతూ ఉన్నాం. అవునండి. రామ మందిరం యొక్క కళ సాకారమైంది. తప్పకుండా ట్రస్ట్ ఇటువంటి మహనీయుల యొక్క, తన యొక్క పుత్రుల యొక్క ఆగమనాన్ని మళ్ళీ అయోధ్య కోరుకుంటుంది, ఆశిస్తుంది. అందుకే కరసేవకులు అందరినీ కూడా, గతంలో కరసేవకులుగా పోయేసినటువంటి వాళ్ళందరినీ కూడా ట్రస్ట్ సగౌరవంగా ఆహ్వానిస్తుంది. దానికోసం ఏర్పాట్లు చేయబడ్డాయి. ఒక్కొక్క రాష్ట్రం నుంచి ప్రత్యేకమైనటువంటి రైళ్లు ఏర్పాటు చేసేసి అందులో వారిని అన్ని సాధ్యమైనంత వరకు, కొంతమంది ఇప్పటికే వయసు అనుకూలం ఉన్నటువంటి వాళ్ళు ఇబ్బంది పడకుండా వాళ్ళందరినీ కూడా దర్శనం చేయించడానికి ఏర్పాట్లు పూర్తి అయినాయి. తెలంగాణ నుంచి సత్యన్న 18 నాడు మన అందరం కూడా కలిసి వెళ్దాం. 18వ తేదీ భాగ్యనగరం నుంచే స్పెషల్ ట్రైన్ ఉంది. ఎప్పుడండి? ఫిబ్రవరి 18వ తారీఖున స్పెషల్ ట్రైన్ భాగ్యనగరం నుంచి. ఫిబ్రవరి 18న అందరం కలిసి వెళ్దాం. ఓకే. 20 నాడు మనం అయోధ్య నగరం చేరుకుంటాము. ఓకే. ఫిబ్రవరి 21 నాడు అక్కడ మనకు దర్శనం ఏర్పాట్లు ఉన్నాయి. ఓకే. కరసేవకులందరినీ కూడా సగౌరవంగా ఆహ్వానించడానికి, సగౌరవంగా ఆతిథ్యం ఇవ్వడానికి శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఏర్పాట్లన్నీ కూడా చేసింది. ఒక్కొక్క రాష్ట్రం నుంచి వచ్చేటువంటి ప్రతినిధులకు 3 రోజుల పాటు ఉండడానికి వసతులు, దర్శనం కోసం ఏర్పాట్లు, భోజన వ్యవస్థ, ఇవన్నీ కూడా ఏర్పాట్లు చేసింది. ముఖ్యంగా ఇప్పుడు మనకు ఎందుకు ఫిబ్రవరి వచ్చిందంటే, ఇప్పుడు అక్కడ చలి ఎక్కువ ఉండడం కారణంగా రేపు జనవరి 23 నుంచి ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాలకు టైం స్లాట్ కేటాయించిండ్రు. దక్షిణాది రాష్ట్రాలు మనం ఇప్పుడు ఈ చలిని భరించడంలో కొంత ఇబ్బంది ఉంటది కాబట్టి ఫిబ్రవరి ఎండింగ్ లోపల మన తెలుగు రాష్ట్రాలు, మనకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు కేటాయించిండ్రు. అన్న మనము 18 రోజున జయ జయ నినాదాల మధ్యన మనం అయోధ్యకి వెళ్దాం.
జై శ్రీరామ్. జై శ్రీరామ్. శశిధర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే మీరు సత్యనారాయణ గారి లాంటి వాళ్ళు ఎందరో కరసేవకులు ఉన్నారు, వాళ్ళందరూ కూడా రాముడి దర్శనం కోసం ఎదురు చూస్తూ ఉన్నారండి. వాళ్ళ ఆశ నెరవేరుస్తూ ఫిబ్రవరి 18వ తారీఖున భాగ్యనగరం నుండి స్పెషల్ ట్రైన్లో మీరందరూ అయోధ్య చేరుకోబోతున్నారు అనే చక్కటి ఇన్ఫర్మేషన్ని ఇవాళ ఐ డ్రీమ్ తరపున తెలియజేసినందుకు మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై శ్రీరామ్ అండి. అయితే సత్యనారాయణ గారు, శశిధర్ గారు చెప్పారండి, ఫిబ్రవరి 18వ తారీఖున అందరూ కూడా కలిసి భాగ్యనగరం నుంచి బయలుదేరి కరసేవకులతో పాటు వారు కూడా జాయిన్ అయ్యి మీ అందరితో వస్తానని చెప్పారు. ఇంత మహద్భాగ్యం తల్లి. సో మీరందరూ కూడా అయోధ్య చేరుకొని రామయ్య దర్శనం చేసుకొని రామయ్య కృపకి పాత్రలు అవ్వాలి. ఇంతటి అయోధ్య వైభవాన్ని మా అందరికీ చూసే భాగ్యాన్ని కలిగించడంలో మీ పాత్ర, మీలాంటి వారి ఎందరో పాత్ర ఉంది అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదండి. అయితే ఈ అయోధ్య ఇవాళ పునర్వైభవం చెందటానికి ఎవరి పాత్ర ఎక్కువగా ఉంది అనేది మీ అభిప్రాయం అండి? ఇందులో మొదటి నుంచి కూడా ఆర్ఎస్ఎస్ పాత్ర ఎక్కువ ఉంటుందమ్మా. ఇది దీంట్లో ఏ దేవుడికైనా దేవుడి అనేసరికి ఆర్ఎస్ఎస్ పాత్ర ఉంటుంది. ఆర్ఎస్ఎస్ వాళ్ళు తీసుకున్న కార్యక్రమము, ఆర్ఎస్ఎస్ వీళ్ళకి కుడి భుజం లాగా విహెచ్పి, విశ్వ హిందూ పరిషత్, దేవుడు అంతా కూడా హిందూ సమాజంగా ఉండాలనేది విశ్వ హిందూ పరిషత్. ఎవరికి హాని చేయండి, మనకు హాని వస్తే ఊకొంది. రెండు విహెచ్పిలో ఉంటే మన గుణాలు మంచివి. అవి మనకు ఎవరు హాని చేయము, కానీ వస్తే ఊకోము. అదే అంటే ఇది విహెచ్పి ఇది ఉంటుందమ్మా. విహెచ్పి వాళ్ళు ఆర్ఎస్ఎస్ వాళ్ళు చేయంగా పార్టీ లెవెల్ సపోర్ట్ కావాలంటే బీజేపీ వాళ్ళు తీసుకున్నారు. మొదటి కింద కూడా మన సమాజానికి రక్షించే వాళ్ళు బీజేపీ వాళ్ళే. ఏదైనా వాళ్ళు పంచాయతీ పెట్టుకొని ఏదో చేసుకుంటారు, కానీ బీజేపీ వాళ్ళు అట్లా ఏమి ఉండదు. కాకపోతే వీళ్ళు మూర్ఖత్వంగా వీళ్ళు అనుకుంటారు మత పార్టీ అని చెప్పేసి. మతం పార్టీ కాదు అది, లోక పార్టీ, జనం పార్టీ అది, అంతే. వాళ్ళు అర్థం చేసుకునేది వాళ్ళ ఇష్టం అది, అంతేగాని ఇది. కాబట్టి బీజేపీ వాళ్ళ ముందుకెళ్ళింది. అందులో మొట్టమొదటి వాడు అద్వానీ గారు, నాయకుడు గారు, ఆ తర్వాత సాధ్వి రీతాంబర గారు, ఆ తర్వాత మురళీ మనోహర్ జోషి గారు. ఇప్పుడు టైంలో తీసుకోవాలంటే మనకి ముందుండి ఎంత దాన్నైనా ఓర్చుకునేదంటే మన యొక్క మోదీ గారు. ఆయన యొక్క అభిలాష వల్లనే మన రాముడు మాకు రాముడి దర్శనం కలిగింది. ఆయన వల్లనే మనకు ఇది పురోభివృద్ధి అయిపోయి రామ జన్మభూమి మళ్ళీ రాములాగా విరసిల్లాలని, రాజ్యంలాగా రామరాజ్యం రావాలని ఆయన వల్లనే వచ్చిందని చెప్పి కూడా మేము కోరుకుంటున్నామమ్మా. సత్యనారాయణ గారు, మీరు అన్నారండి జైల్లో ఉన్న 15 రోజులు కూడా రామనామ స్మరణ విడవకుండా ఉన్నాను అన్నారు కదా. అయితే రాముడి పాటలు ఇలాంటివి ఏమైనా పాడుకునే వాళ్ళ అండి మీరు అప్పట్లో? పాడుకున్నాము, అందరూ కూడా పాడుకున్నాము. నేను కూడా ఒక పాట కూడా అప్పట్లో వచ్చిన ఆరాధన సినిమా నుండి దృక్పథం కూడా దాంతో కూడా విడమర్చుకొని రాముడి పేరు రాముడి రావాలని చెప్పేసి దాన్ని కొద్దిగా ప్లేసెస్ మార్చుకొని నేను రాముడి మీద రాశానమ్మ ఒక పాట. అంటే సినిమా పాటని కూడా రామయ్య పేరిట పాడుకున్నారా? సినిమా పాటని కూడా రాముడి కోసానికి తీసుకున్నాం, అట్లా ఉపయోగించుకొని ఆ విధంగా కూడా పాడుకున్నాను. ఈ విధంగా నేను మీరు అనుమతిస్తే నేను ఆ పాటని తప్పకుండా పాడండి. మీ అనుమతి ప్రకారంగా నేను నామది నిన్ను పిలిచింది అనేది రామారావు గారి పాట. అది మహమ్మద్ రఫీ గారు పాడింది. దాన్ని మన దేవుని లయలలో రాసుకున్నాం, దేవుని లయ ప్రకారం. దాంట్లో అందరూ కూడా ప్రేయసిని ఆరాధిస్తూనో భార్యని ఆరాధిస్తూనో పాడుకున్నారు. రాముని ఆరాధించుకుంటూ నేను పాడుకున్నామ్మా. పాడండి. నామది నిన్ను పిలిచింది రావయ్యా, ఓ రామయ్య శ్రీరామయ్య. నామది నిన్ను పిలిచింది రావయ్యా, ఓ రామయ్య శ్రీరామయ్య. ఏమని నా బాధ వివరించగలను, ఏ పేరుతో నేను పిలువగలను. ఏమని నా బాధ వివరించగలను, ఏ పేరుతో నిన్ను పిలువగలను. కరుణించరావా కళ్యాణ రామ, వేగమే మము బ్రోవరావా స్వామి. నామది నిన్ను పిలిచింది రావయ్య, ఓ రామయ్య శ్రీరామయ్య. అలనాటి ఆశ బరియంగిలి తిన్నావు, ఆనాటి రాతిని నాతిగా మార్చావు. ఈనాటి భక్తులు ఇలలోనే బ్రోవగా
మము కరుణించరావా దేవా, పూలతో నీకింకా పూజలు చేసేము, నీ భక్తులమంతా భజనలు చేసేము, మా పైన నీకు దయరాధా స్వామి, మము బ్రోవ వెంట రావేమి, నామది నిన్ను పిలిచింది రావయ్య, ఓ రామయ్య శ్రీరామయ్య. జై శ్రీరామ్. సత్యనారాయణ గారు, ఆ రామయ్య కృప ఎప్పుడు మీ అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మా అందరినీ కూడా రామయ్య ఎప్పుడు ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ విలువైన సమయాన్ని మా కోసం వెచ్చించి నల్గొండ నుంచి ఇవాళ మా ఐడ్రీమ్ స్టూడియోకి వచ్చి ప్రత్యక్షంగా మీరు అవాళ చూసినవి, మీరు అనుభవించినవి, మీ కష్ట నష్టాలు అన్నీ కూడా మా ప్రేక్షకులకు తెలియజేసినందుకు మరోసారి ప్రత్యేక ధన్యవాదాలండి. నమస్కారం. నమస్కారం అమ్మా. నమస్కారం.